సినిసిజం గురించి ఎప్పుడైనా విన్నారా? నేను ఎప్పుడైనా సినిక్ అన్న మాట వినగానే ఏదో నెగిటివ్ ఫెలో అని, లేకపోతే నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఇలాగే ఆలోచించేవాడినండి. బట్ ఈ క్రిటిసిజం గురించి ఆలోచిస్తూ వాటి గురించి చదువుతున్నప్పుడు ఈ సాక్రటిస్ అప్రోచ్ టు క్రిటిసిజం అవ్వచ్చు, లేకపోతే ఈ సినిసిజం అవ్వచ్చు, వీటన్నిటి గురించి స్టాయిసిజం అని ఇంకోటి ఉందండి. కీప్ రీడింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, దే రియల్లీ హెల్ప్ యూ గెట్ మచ్ బెటర్. సో ఈ సినిక్ అప్రోచ్ ఏంటి, సినిసిజం అంటే ఏంటి అంటే, గ్రీక్ ఇన్ ద ట్రూ గ్రీక్ కంటెక్స్ట్ మనం ఏం చేసినా మనం ఏదో ఒక లాభాన్ని అపేక్షించి చేస్తున్నాం కాబట్టి అది ఇంకొకరిని బాగు చేయడానికో దేనికో కాదు. ఇప్పుడు నేను మీకు ఆపరేషన్ చేశాను అనుకోండి, నా డబ్బు కోసం, నా స్వార్థం కోసం నేను చేశాను తప్ప మీరు బాగుపడడం కోసం నేను చెయ్యట్లేదు అని ఆలోచించారనుకోండి, దట్ ఈస్ ఎ సినిక్ అప్రోచ్ అనమాట. ఇట్ మైట్ నాట్ బీ ట్రూ. ఈ సినిసిజం అనేది ఒక కొంచెం ఉండడం ఎప్పుడు ప్రొటెక్టివ్. అలాగని చెప్పి ప్రతిదాన్ని అలాగే తప్పుగా చూస్తున్నారనుకోండి, అది మనకి ఎంతో డిప్రెషన్కి వాటికి దారితీస్తుంది అనమాట. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కడికైనా షాప్కి వెళ్తే వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోండి, వీడు డిస్కౌంట్ ఇస్తున్నాడంటే అది ఏదో పాడైపోయిన వస్తువు అయి ఉండాలి, ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. అలాగ ఆలోచించడం మొదలెట్టారనుకోండి, ఇట్ ఈజ్ ఓన్లీ టు ప్రొటెక్ట్ యూ. అలాగని చెప్పి మీరు అది అనలైజ్ చేసి మీరు అనుకున్న దానికి అది కాంట్రరీగా ఉన్నా కూడా అయినా సరే వీడు దొంగ మీద ఏదో తప్పు చేస్తున్నాడు అని అనుకోవడం, దట్ ఈస్ రాంగ్. సో హ్యావ్ ఎ బిట్ ఆఫ్ సినిసిజం, బట్ ఆల్వేస్ నో వాట్ ఈజ్ యువర్ బౌండరీ. మొత్తం అందరూ చెడ్డవాళ్ళే, అందరూ ఏదో తప్పు చేస్తున్నారు అని ఆలోచనలో మీరు ఉన్నారు అంటే, ఇట్ ఈస్ టైమ్ టు రిఫ్లెక్ట్ అపాన్ యువర్ సెల్ఫ్ రేదర్ దాన్ ruminate on those negative thoughts.